దేశాన్ని ప్రేమించేవాడు ఎవడైనా సరే దేశాన్ని గురించి పాజిటివ్గా చెబుతాడు ప్రపంచానికి వెళ్ళి. అయ్యా మా దేశంలో వ్యాపారాలు బాగుంటే మేము రాజకీయాలు ఏమైనా చేస్తూ చేస్తాం, మా సంగతులు మీరు వదిలేయండి, ఎవడొచ్చినా ఇండస్ట్రియలిస్ట్ హ్యాపీ, బాగుంటుంది రండి అని చెప్పాలి. మిగతాది రాజకీయ విమర్శలు ఏమైనా చేసుకో. కానీ భారతదేశంలో లేని తీవ్రవాదాన్ని సృష్టించే ప్రయత్నం నాడు సోనియా గాంధీ, నేడు రాహుల్ గాంధీ చేస్తున్నారు. సోనియా గాంధీ ప్రయోగం విఫలమైతే రాహుల్ గాంధీ కొత్త ప్రయోగం చేస్తున్నాడు. సోనియా గాంధీ గతంలో మన్మోహన్ సింగ్ని అడ్డం పెట్టి ఏం చేయాలనుకుంది? ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయాలనుకుంది, విశ్వ హిందూ పరిషత్ని బ్యాన్ చేయాలనుకుంది, హిందుత్వ సంస్థని బ్యాన్ చేయాలనుకుంది, తీవ్రవాద ముద్ర వేయాలనుకుంది. అందుకోసం ఏం చేసింది ఆవిడ? సాధ్వి ప్రాచి, కల్నల్ పురోహితుల్ని ఇద్దరిని అరెస్ట్ చేయించి చిదంబరం అనే హోంమంత్రి ద్వారా హిందూ తీవ్రవాదం అనే పదాన్ని కోర్టుల్లో పెట్టించింది, ఎఫ్ఐఆర్లో పెట్టించింది. హిందూ టెర్రరిస్టులు వీళ్ళు, హిందూ రాజ్యం కోసం అని చెప్పి వీళ్ళు మాలేగావ్ పేలుళ్ళు సృష్టించారు, హైదరాబాద్ పేలుళ్ళు సృష్టించారు అని ఆరోపణ చేసింది. అంటే హిందూ తీవ్రవాదులు ఉన్నారని ఒప్పించే ప్రయత్నం చేసింది. తద్వారా ముస్లిం ఓట్ల కోసం, అంటే ఎప్పటికప్పుడు బాంబు పేలుళ్ళు జరిగినా ఏం జరిగినా, ఈవెన్ మసీదులో బాంబు పేలుళ్ళు జరిగినా ముస్లింలే ఉంటున్నారు అని ఫీల్ అవుతున్నారని హిందువులు తీవ్రవాదులని చెప్పించే ప్రయత్నం చేసింది. కానీ దేశం అదృష్టం, హిందూ ధర్మం యొక్క అదృష్టం, అమెరికాలో ఒక ఉగ్రవాది పట్టుబడితే వాడిచ్చిన వాంగ్మూలం ఆధారంగా దాడి చేసినటువంటి వాళ్ళు పాకిస్తానీ తీవ్రవాదులను తేలడం వలన ఆ కేసులో హిందూ తీవ్రవాదం అనే పదాన్ని అంతర్జాతీయ సమాజం అంగీకరించాల, లేకపోతే వాళ్ళు కూడా తలా వచ్చి వేసేవాళ్ళు. ఇవాళ రోజున మళ్ళీ అక్కడికి వెళ్ళి రాహుల్ గాంధీ చెప్తోంది అదే, హిందువుల్ని తీవ్రవాదులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు, వివక్షకు గురి చేసే వాళ్ళగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు, మాటలతో చేస్తున్నాడు. ఈ దఫా చాలా దుర్మార్గమైనటువంటి చర్య అది.